హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. ఇదైతే క్యాజువల్ లాగిన్ మై 8th మంత్ అనమాట. నేను గీ ప్రిపరేషన్ ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రోజు మంచిగా ఇలా మీగడ తీస్తాను అనమాట. పాల మీద మీగడ తీస్తాను, పెరుగు మీద మీగడ ఏం తీయను. సో అంటే నేను ఎలా నా 8th మంత్లో యాక్టివ్గా ఉన్నానని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకుంటూ. ఇదంతా వేస్ట్ అన్నమాట. మనం ఐస్ వాటర్లో మీగడ వేసి బాగా గ్రైండ్ చేసామంటే మంచిగా ఇట్లా మీగడ వచ్చేస్తుంది, బటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ బటర్ని ఇలాగే బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనం వంటల్లో వాడుకోవచ్చు, చాలా రెసిపీస్లో వాడుకోవచ్చు. దీన్ని మనం హీట్ చేసామంటే మనకి నెయ్యి వచ్చేస్తుంది. ఇది సెకండ్ బ్యాచ్ అన్నమాట. ఫస్ట్ బ్యాచ్లో నాకు అంత వెన్న వచ్చింది, చాలా మెస్సీ అవుతుంది ఆ రోజు. చూసారు కదా, కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఈ టైంలో అయితే ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి. సో ఇదన్నమాట. చూసారు కదా, మంచిగా బ్యాచెస్ వైజ్గా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇలా ఐస్ క్యూబ్స్ని, వాటర్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇదన్నమాట. జస్ట్ నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపించడానికి కోసం ఈ వ్లాగ్ చేశాను, క్యాజువల్ వ్లాగ్. అండ్ 8th మంత్లో ఎలా యాక్టివ్గా ఉంటున్నానని చెప్పేసి ఇదొక వీడియో. మంచిగా వెన్న రెడీ అయిన తర్వాత ఇలా 2 బాల్స్ అయ్యాయి కదా, వాటిని హీట్ చేసుకొని అందులో తమలపాకు ఆర్ ఇలాచి వేసామంటే మంచి నెయ్యి వస్తుంది. నేనైతే విరాజ్కి ఎప్పుడు నేను ప్రిపేర్ చేసిన నెయ్యి వాడాను, కొనుక్కొచ్చి అయితే ఎప్పుడు వాడలేదన్నమాట. ఫస్ట్ నుంచి అయినా ఇలానే వాడుతున్నాను. అదన్నమాట. మన ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్గా ఉండి ఇలాంటివి చేసి, ఇది కూడా ఒక క్రియేటివిటీ వర్కే అండి. వంటలో కూడా మనం హ్యాపీనెస్ చూసుకున్నామంటే మంచిగా హ్యాపీగా వంట చేస్తాం. మనం ఎంత హ్యాపీగా వంట చేస్తే అది మన ఆరోగ్యానికి అంత మంచిది. మన పిల్లలకైనా మన హస్బెండ్కైనా ఫ్యామిలీని ప్రేమగా చూసుకోవాలంటే వాళ్ళకి ప్రేమగా వంట చేసి పెట్టాలి, మెయిన్ థింగ్. సో నేనైతే వెరైటీస్ చేయడానికి ట్రై చేస్తాను. నెయ్యి అయితే నాకు ఇలా వచ్చేసింది. ఈ నెయ్యిని మంచిగా నైట్ మొత్తం అలాగే ఉంచి నెక్స్ట్ డేకి స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి యమ్మీ డెలిషియస్ గీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడైతే 1 కప్ పెరుగులో 1 కప్ ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా దాంట్లో గోధుమ పిండి వేసి బోండాలు రెడీ చేస్తున్నాను అనమాట. గోధుమ పిండితో మైదా పిండి అయితే అసలు వాడను. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ బదులు ఈనో యూస్ చేస్తున్నాను. ఇలా మంచిగా బబుల్స్ వచ్చాక పిండి కలుపుకుంటే మనకు మంచిగా బ్యాటర్ రెడీ అవుతుంది. సో ఇంకా ఈరోజు అయితే నేను మీషో నుంచి ఒక టాయ్స్ ఆర్గనైజర్ కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దీంట్లో మా విరాజ వెళ్ళి కూర్చుంటున్నాడు ఫస్ట్. అది అంత స్పేషియస్గా ఉంది. నేను రీల్స్లో కూడా పెట్టాను దీని లింక్. మన మినీ వ్లాగ్స్లో వెళ్తే నేను ఏమేమి తీసుకుంటున్నాను ఏంటనేది అన్నీ పెడుతుంటాను. కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. లింక్స్ మెన్షన్ చేయడం అనేది కొంచెం ప్రాసెస్ అన్నమాట, అందుకే అది అవ్వట్లేదు. నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఫీడింగ్ డ్రెస్సెస్ ఇలాంటివి కూడా రీల్స్లో బాగా చేస్తుంటాను. స్వప్నిక వ్లాగ్స్ అని ఉంటుంది, డెఫినెట్గా వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అవ్వండి. అక్కడైతే చాలా యాక్టివ్గా ఉంటాం. ఇంకా విరాజ్ టాయ్స్ అన్నీ కూడా ఇందులో వేస్తున్నాను, ఎందుకంటే ఈ టైంలో అసలు బెండ్ అయ్యి వర్క్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అదంతా సజెస్టబుల్ కూడా కాదు, రిస్క్ అన్నమాట. ఇంకా సెకండ్ టైం మామ్ ఏంటంటే ఇలానే పిల్లలతోటి ఫస్ట్ కిడ్ని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు కరెక్టే ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు ఆడుకునే స్టేజ్, మనకి ఓపిక తక్కువ ఉంటుంది ఈ టైంలో. అందుకే వాళ్ళకి తగ్గట్టు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా విరాజ్ అయితే అన్ని టాయ్స్ అందులో వేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టాను. అవసరం ఉన్నాయి మాత్రం ఇస్తున్నాను. హాల్లో పెట్టుకుంటే బెడ్రూమ్లో పెట్టేస్తున్నాను దీన్ని. చూసారా, అవన్నీ తీసేసి తన్ని కూర్చోబెట్టాలంట అందులో.
ఇలానే ఉంటుంది. ఇంకా మనకి 2 డేస్లో అయితే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఇంకా మా ఇంటి దగ్గరలో వినాయకుడు ఉంటే చూడడానికి వెళ్ళాము. విరాజ్కి చాలా ఇష్టం, బట్ వినాయక చవితి మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాము. అది ఎందుకనేది ముందు వ్లాగ్స్లో చెప్తాను. అందరం సిక్ అయ్యామన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన వ్లాగ్స్ అన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో స్వప్నిక వ్లాగ్స్ అని ఉంటుంది, అందులో ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. మినీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. యూట్యూబ్ షార్ట్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో ఇంకా కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజైతే వినాయక చవితి వచ్చింది, అది కూడా ఇందులోనే చూపిస్తున్నాను. రవ్వ కేసరి నైవేద్యంగా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అండ్ రాగులు మొలకెత్తెక్కించి వాటిని కూడా పిండి చేసేసాను. సో ఇదన్నమాట మన వ్లాగ్ వచ్చేసి.